2028 డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2029 జూన్లోని ఎన్నికలు జరుగుతాయన్నారు. డిలిమిటేషన్లో సీట్లు 182కు పెరుగుతాయన్న సీఎం 117 స్థానాల్లో గెలుస్తామన్నారు. భద్రాచలం రాముడి సాక్షిగా కేసీఆర్ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారు డైలాగ్ ఆఫ్ ది డేలో చూసేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ.